ఏ ఏ పని ముంగటేసుకున్నా అస్సలు అయితలేదురా. నా గాశారమే మంచిగా లేదు. బంగారం ముట్టుకున్నా మట్టే అవుతుంది. పెండ్లి కోసం గుళ్ళు గోపురాలు తిరుగుతూనే ఉన్నా. అయ్యవారు చెప్పిన పూజలు చేస్తున్నా. 30 ఏండ్లు దాటినా 3 ముళ్ళేసే భాగ్యం రాకపాయే అని బాధపడుతుంటారు. కొత్తగా ఏదైనా దంద చాలు చేయాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా వాళ్ళ పేరు మీద బలం ఉన్నదా లేదా అని అడిగిపించుకుంటారు. జాతరలప్పుడు పార్కుల పొంట, గుళ్ళకాడ, పబ్లిక్ ఎక్కువ తిరిగే తొవ్వల పొంట జ్యోతిష్యం చెప్పేటోళ్ళు కానొస్తుంటారు. అట్లనే గీ కాకసుత కాకుంటే జరంత అలాగుంటది. రావమ్మ ఎలకమ్మ, అయ్యగారి పేరు మీద ఎట్లుందో కార్డు తీసిపోవమ్మా అనగానే టక్క టక్క 2-3 పక్కకు పడేసి ఓటి సెలెక్ట్ చేసింది. ఇక వచ్చిన బొమ్మను బట్టి పంచాంగం చెప్తున్నాడు. మనుషులు వరవలేకపోయినా ఈ మహాత్ముడు పనుంది. వాళ్ళ ఆశీస్సాలు ఎప్పటికీ ఉంటాయి. మీ కీలైనంత వరకు ఆయన మనసులో తలుచుకోనండి. ఈ సంవత్సరం గురువు మాకు 11లో గురువు ఎలుక జోష్యం అన్నట్టు తిరుపతిలో గీ కాక ఇట్లా శిల్క ఎలుకతోటి జాతకాలు చెప్తున్నాడు. గమ్మత్ అనిపించి తొవ్వెంట ఓతోలు కూర్చొని చెప్పించుకుంటుండ్రు. అంత మంచిగానే ఉన్నది గాని ఎలుకంటే నల్లగుండాలి, తెల్లగుందేందని పరిశాన్ కాకుండ్రి. ఇండియాలో జోష్యం చెప్తున్న ఆస్ట్రేలియా ఎలుకిది మద్రాస్కెళ్ళి పట్టుకొచ్చిండ్రట. ఎంత ముద్దుగున్నదో కదా. అగో పప్పులు బుక్కుడే బుక్కుతుంది. ఏమేం తిండి పెడతావని అడిగితే దానికే తెల్లవారితో ఇడ్లీ పెడతాము, అది మధ్యాహ్నం అన్నం పెడతాము, సాయంకాలం అన్నం పెడతాము. ఈ సందులో ఫ్రూట్స్ అంతా తింటుంది. అరటిపండు, జాంకాయ, టమాటా, క్యారెట్, ఆపిల్, ద్రాక్ష. శిల్కలు చెప్పుడు కామనే, ఎలుకలు చెప్పుడే రైటి. అందరు తొవ్వల పోతే ఎవలొస్తారు? కొత్తగా ఉంటేనే కదా కస్టమర్లు వచ్చేది, 4 రూపాయలు మిగిలేది.